సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం గ్రామ సభలో పాల్గొన్న మాజీ ఎంపీపీ రామరెడ్డి, రాయకోడు మార్కెట్ కమిటీ చైర్మన్ మత్తూరు సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు పిల్లోడి సతీష్, మండల నాయకులు సంగన్న, మైనార్టీ అధ్యక్షులు ఇస్మాయిల్ పటేల్, ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీంపూర్ అధ్యక్షులు షేక్ అలీ, సీనియర్ నాయకులు అశోక్, యూత్ అధ్యక్షులు ప్రేమ్, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ గారికి మరియు పెద్దలు సంగమేశ్వర్ గారికి, ఇస్మాయిల్ పటేల్ గారికి, గ్రామ ప్రజలకు, పెద్దలకు, పురప్రముఖులకు చిన్నగా మాట్లాడితే ఎక్కువ అర్థం. గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి గ్రామ సభ జరిగిందా? మీకు అడుగుతున్నాం, ఎప్పుడన్నా జరిగిందా ఇట్లాంటిది? లబ్ధిదారులను ప్రజల ముందు, ప్రజాప్రభుత్వం ప్రజల ముందు కూర్చోబెట్టి, ఇగో వీళ్ళు లబ్ధిదారులు, వీళ్ళు ఎలిజిబులా కాదా, వీళ్ళు అర్హులా కాదా, మేము కూడా చదివి వినిపించిన గ్రామ సభలు గతంలో 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా జరిగినాయా మీ గ్రామంలో? మా గ్రామంలో అయితే జరగలేదు. నా పక్కనే కదా మున్పల్లి మండలే, మున్పల్లి విలేజే. 10 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా జరిగిన ఇట్లాంటి గ్రామ సభ, ఇగో వీళ్ళు ఎలిజిబులా కాదా, లబ్ధిదారులు ఒకవేళ లేకపోతే కూడా మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళని సరిచూసి పరిశీలించి మళ్ళీ శాంక్షన్ చేస్తాం. అంటే ఈ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళకి ఏదైతే లబ్ధిదారులకు ఏదైతే కావాలో, సంక్షేమ ఫలాలు కావాలో అందియడానికి ఈ గ్రామ సభలు ఇవి ఇంకా అంటే నిరంతరం జరిగేటివి. ఈ రోజుకి అయిపోయేది కాదు. ఒకవేళ కొన్ని ఏదైనా జరిగితే కూడా, రాకపోతే కూడా మళ్ళీ మనం ఎంపీడీఓ గారు ఇంతకుముందు చెప్పారు, అప్లికేషన్ పెట్టుకోండి, మళ్ళీ శాంక్షన్ అవుతాయి. అంటే ఈ రోజుకే మా పేరు రాలేదు, మరి ఇప్పటికే అయిపోయిందని కాదు. ఈ రోజు ఇప్పుడు సార్ చెప్పిండు, ఈరోజు సాయంత్రం వరకు మీరు ఇస్తే రేపు వచ్చే 26 రోజు వాళ్ళతో పాటు వీలై కూడా ఈ లబ్ధిదారులు కూడా ఒకేసారి ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఏదైనా ఎవరైనా మిస్టేక్ ఉండి ఎవరైనా రాలేకపోతే వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళే కూడా వీళ్ళతో పాటు వాళ్ళే కూడా వచ్చే విధంగా సార్ పరిశీలించి వాళ్ళు ఎంక్వైరీ చేసి అవి కూడా పంపిణీ చేస్తారు. కాబట్టి మనం గతంలో ఇదే గ్రామానికి మనం వచ్చినాం, ఇంటింటి తిరిగినాం గ్యారంటీ కార్డు పట్టుకొని. 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు ఇస్తాం మేము, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, దామోదర రాజనరసింహసాన్ని గెలిపించండి అని చెప్పేసి. ఏదైతే మీరు మాకు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించి గెలిపించారో సంవత్సరం లోపట, కరెక్ట్ సంవత్సరం అంటే 13 నెలల లోపల 6 గ్యారంటీలను, అంటే ఏదైతే మీకు హామీలు ఇచ్చినామో, ఇంటింటి తిరిగి జాబ్ గ్యారంటీ కార్డు ఇచ్చినామో ఆ గ్యారంటీ కార్డులో ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రుణమాఫీ అయిపోయింది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు స్టార్ట్ అవుతున్నాయి, రైతు భరోసా, రేషన్ కార్డులు. 10 ఏళ్లలో ఎవరికైనా రేషన్ కార్డు అయినాయా? పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టిన వాళ్ళకు 10 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పటి వరకు ఎక్కువ ఎవరికైనా రేషన్ కార్డు ఉందా 10 సంవత్సరాలలో? కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 10 నెలలు అంటే సంవత్సరం లోపల మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పేదలను ఇస్తాం. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు అండగా నిలిచేది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్